హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణలోని దివ్యాంగులకు మరియు వారి కుటుంబాలకు ఇది నిజంగా ఒక శుభవార్త అని చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలోని దివ్యాంగులకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక అదిరిపోయే శుభవార్త చెప్పింది. గత ప్రభుత్వాల హయాంలో దివ్యాంగులకు కేవలం పరిమిత సాయం మాత్రమే అందుతుండేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారాయని, వికలాంగుల సమస్యలను మానవీయ కోణంలో ఆలోచించి ప్రభుత్వం అడుగులు వేస్తోందని సంబంధిత శాఖల మంత్రి అధికారిక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే, ఇప్పటి వరకు రాష్ట్రంలో వికలాంగుల మధ్య జరిగే వివాహాలకు ప్రభుత్వం వివాహ ప్రోత్సాహ బహుమతికి 1,00,000 రూపాయలు అందిస్తోంది. అయితే పెరిగిన ఖర్చులు వారి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రోత్సాహాన్ని ఏకంగా 1,00,000 నుంచి 2,00,000 వరకు పెంచుతూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి సంబంధించి మహిళలు, పిల్లలు, వికలాంగులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమ శాఖ ద్వారా అధికార ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ పెంచిన ఆర్థిక సాయం నేరుగా భార్య పేరు మీద జమ చేయనున్నట్లు ప్రభుత్వం జీవోలో స్పష్టంగా పేర్కొంది. కేవలం డబ్బు ఇవ్వడమే కాదు, ఈ నిర్ణయం వెనుక ఒక గొప్ప ఉద్దేశం ఉందని మంత్రి వివరించారు. ఈ పెంపు వల్ల వికలాంగుల మధ్య వివాహాలను మరింత ప్రోత్సహించినట్లు అవుతుందని, తద్వారా సమాజంలో వారి పట్ల వివక్ష తగ్గి సామాజిక ఆమోదం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే వారి కుటుంబ వ్యవస్థ కూడా ఆర్థికంగా బలోపేతం అవుతుందని ప్రభుత్వం తెలిపింది. మాటల్లో చెప్పడం కాకుండా చేతల్లో చూపించడమే తన ప్రభుత్వ విధానం అని మంత్రి అన్నారు. ఇప్పటికే పింఛన్ల పెంపు, సంక్షేమ పథకాల విస్తరణ వంటి చర్యలతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని, ఇప్పుడు ఈ వివాహ ప్రోత్సాహం పెంపు కూడా దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని చెప్పారు. ఈ ఉత్తర్వులను తక్షణం అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వికలాంగులు, సీనియర్ సిటిజన్లు, ట్రాన్స్జెండర్ల సంక్షేమ శాఖ డైరెక్టర్ను ప్రభుత్వం ఆదేశించింది. కాబట్టి ఎవరైతే అర్హులు ఉన్నారో వారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ మంచి వార్తను అందరికీ తెలిసేలా షేర్ చేయండి.